నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి పోలాప్రగడ రాజ్యలక్ష్మి గారు రచించిన ఈరోజు పని మనిషి రాలేదు అనే ఒక హాస్య కథను విందామండి. ఈ కథ 2003లో ఆకాశవాణిలో ప్రసారం చేయబడింది. ఇప్పుడు మొదలు పెట్టేస్తున్నానండి. ఈరోజు పని మనిషి రాలేదు, ఇంత పొద్దెక్కింది, ఇంకేం వస్తుంది అని సుజాత మనసులో బాధపడింది. ఆ బాధ పెద్దదై మనసు విలవిల్లాడింది. 9 అయ్యేటప్పటికి పిల్లలకు టిఫిన్ బాక్సులు రెడీ చేయాలి, శ్రీవారికి రుచిగా వండి పెట్టాలి, ఇంట్లో ఏ పనికి ఎవరూ సాయం చేయరు, వేళకు అన్నీ అమర్చకపోతే మాత్రం నానా రభసాను. అసలు పని మనిషి రాని రోజున ఒక్క సుజాతకేమిటి, ప్రతి ఇల్లాలకి ఇబ్బందేను. మరేం చేస్తాం, చేతికి సాయంగా ఉంటుందనే కదా ఈ కరువు రోజుల్లో డబ్బులిచ్చి పెట్టుకుంటేను. నెలకి వారం రోజులు నాగాలు పెడుతుంది. ఎందుకు రాలేదు అని అడిగితే ఏవో కారణాలు చెప్తుంది. గట్టిగా అడగాలనుకుంటుంది సుజాత. కానీ మనసులో కొంచెం భయం, మళ్ళీ మర్నాడు రాదేమోనని. ఇల్లాలికి పని మనిషి రాకపోవడంతో అనేక సమస్యలు. పని మనిషి రాకపోవడంతో రణగుణధ్వని, రావణాసురుడి పెళ్ళంతా హడావుడి. మన సుజాత లాంటి మెత్తటి మనసున్న వారైతే కళ్ళ నీళ్ళ పర్యంతం అయిపోతారు. మరో కోవకు చెందిన వారైతే పని మనిషి రాకపోతే నాకేం భయం లేదు అంటూ ఇల్లంతా బొంగరంలా తిరుగుతూ పిల్లలకి మొగుడికి తలొక పని పురమాయించి అవసరమైతే ఆ పని మనిషిని మాన్పించి మరొక పని మనిషిని పెట్టుకోగలరు. ఇంకొక మనస్తత్వం గల ఇల్లాలైతే రణరంగంలోకి దూకిన సత్యభామల పమిటని బొడ్డులో దోపుకుని పనులన్నీ ఒక చేతి మీద చేయగలదు. భర్తను పిల్లలను నోరెత్తకుండా మెప్పించగలదు. ఇటువంటి వారు ధైర్య సాహసే లక్ష్మి అని ఇంటా బయట తమ అదుపు ఆజ్ఞల్లో పెట్టుకుని హాయిగా బ్రతికేయగలరు. మరొక పని మనిషిని పిలిచి అన్నమో డబ్బులో ఇచ్చి ఇన్ని మాయ మాటలు చెప్పి పబ్బం గడుపుకోగలరు. భర్త గారు ఏదైనా అధికారం చెప్పబోతే నేను ఉద్యోగం చేస్తున్నాను అని చెప్పి దర్జాగా మాట్లాడగలరు. ఇంకా ఇటొచ్చి సుజాత లాంటి మనస్తత్వం గలవారిదే సమస్యల్లాను. పని మనిషి రాని రోజున అశోకవనంలో సీతలాగా దిగులుగా అయిపోయి పెరట్లోకి వెళ్ళి గంపెడు అంట్ల గిన్నెలకేసి ఓసారి దిగాలిగా చూసి ఎవరైనా పక్క వాళ్ళ పని మనిషి కనిపిస్తుందేమోనని వీధిలోకి వెళ్ళి అటు ఇటు తిరగటం వలన పొద్దెక్కిపోయి ఇటు గిన్నెలు కడగలేదు, అటు వంట పని కాక నానా హైరాణ పడిపోతుంది పాపం. అమ్మా, నాకు స్కూల్ టైం అయిపోతుంది, బాక్స్ రెడీగా ఉందా, టిఫిన్ ఏది అంటూ పిల్లలు టేబుల్ దగ్గరకు వచ్చి కేకలు. ఇక భర్త గారు తన పాలిటి కర్తగారు, ఏం ఏం చేస్తున్నావు, పని మనిషి రాకపోతే అంత దిగులేందుకు, మా చిన్నప్పుడు మా అమ్మ 10 మంది పిల్లలతో చేసుకునేది, తెల్లారు గట్ల లేచేది, అసలు ఆవిడ ఎప్పుడు పడుకునేదో ఎప్పుడు లేచేదో మాకు తెలియదు. మేము లేచేటప్పటికి తలారా స్నానం చేసి పూజా మందిరంలో కళకళ్ళాడుతూ దీపాలు పెట్టేది. ఇప్పటి వాళ్ళు మొగుడితో సమానంగా లేస్తారు అని మాటలతో ఓ చొరక వేస్తాడు సుజాతను. మనసు గిలగిలా కొట్టుకుంటుందే గాని సమాధానం చెప్పలేదు. మగవాళ్లతో సమానంగా ఉద్యోగం చేస్తున్నాం, ఇంట్లో ఉండే ఇల్లాళ్ళు ఆనాడు ఈనాడు సుఖపడ్డట్టు మేమేం సుఖపడుతున్నాం అందామనుకుంది సుజాత. కానీ భయం వల్ల మనసులోనే అనుకుంటుంది. సుజాత చిన్నప్పుడు బామ్మ ముద్దు పెట్టుకుంటూ, సుజాత పేరులోనే ఉంది నీ అదృష్టం అంతాను అనేది. ఏం బామ్మలో ఏం ప్రేమలో అని వేదాంత ధోరణిలో అనుకుంది మనసులోనే. పైకి అనటానికి భయం కదా మరి. ఈ భయపడే మనస్తత్వం ఉంది చూశారు. ఇలా సీతమ్మ వారి కోవకు చెందిన వారిని పెంచిన తల్లిదండ్రులు ఉన్నారు చూసారా, తప్పంతా వాళ్ళది. ఎందుకంటారా, అమ్మా వినయమే భూషణం, ఆడపిల్లకు భూదేవి కొన్నంత ఓర్పు ఉండాలి, ఎవరైనా నీకు వ్యతిరేకంగా మాట్లాడితే మౌనంగా ఊరుకోవాలి, ఊరుకొన్న వారికి ఊరెళ్ళ నోపదు అన్నారు అంటూ మన సుజాతను పెంచినట్లు ముగ్ధత్వంగా తయారు చేస్తారు. దాంతో అనేక సమస్యలు, అందులో పని మనిషి రాని రోజు మరో సమస్య. అసలు సుజాత మనసే వెన్నకంటే మృదువైంది కదా. పని మనిషి రాని రోజున ఒక సమస్య అయితే వచ్చిన రోజున మరొక ఇబ్బంది కలిగేది. పని మనిషి వస్తూనే నీరసంగా గొంతు పెట్టి, అమ్మా నిన్నట్లా లేదు, ఒకటే తలనొప్పిగా ఉంది, అయినా మీ మీద జాలి కొద్దీ వచ్చానమ్మా అంటుంది. వెంటనే సుజాత మనసు కరిగిపోయి జాలిగా, అలాగా పాపం ఉండు, తలనొప్పి మాత్ర తెస్తాను అంటూ కాఫీ గ్లాస్తో ప్రత్యక్షమై, ఇవి తీసుకోమ్మా, ఎవరైనా బాధపడుతూ ఉంటే చూడలేను అంటూ గిన్నెలు కడిగినంతసేపు దాని దగ్గర కూర్చొని జాలి పడుతుంది. అమ్మా, ఓ 100 రూపాయలు అర్జెంటుగా కావాలి, నెలాఖరున జీతంలో కట్టుకుందరు కానీ మిమ్మల్ని ఊరికే ఇమ్మనలేదు, అలా చూస్తారేం అని సుజాతను డబాయించి పుచ్చుకుంటుంది. అసలు మాననండి, ఏదో కారణం ఉంటేనే కానీ అంటుంది. పైగా ఓ సంగతి చెప్పింది,
మాటి మాటికి పని మనిషి అనకండి, నా పేరు నరసమ్మ తెలుసా అంది. అప్పుడు సుజాత, ఆ తప్పకుండా ఇస్తాం, మేమున్నదెందుకు నీ అవసరాలకు ఆదుకోవటానికేగా వెటకారంగా అందామనుకుంటుంది కానీ పైకి అనలేదు. అంటే మర్నాడు మానేస్తుందేమోనని. ప్రేమగా చూస్తూ చిరునవ్వు చిందిస్తూ 100 రూపాయలు అందిస్తుంది. అందువల్లనే తరచూ పని మనిషి మానేయటం నేర్చుకుంది. ఈ రోజున పని మనిషి రాకపోవటం వలన అనేక ఆలోచనలు వచ్చాయి. ఏం కష్టం వచ్చిందో ఏమో పాపం, దాని బాధలు దానికి ఉంటాయి కదా. అది చెప్పిన సంగతులు జ్ఞాపకం రాసాగాయి. అసలు నేను చెప్పేది వినండమ్మా, నా మొగుడు రిక్షా లాగుతాడు. ఈరోజు ఈ కొద్ది రోకలే వచ్చాయి, ఏం వండుతావో ఏమో అంటూ 10 రూపాయలు నా మొహాన పడతాడు. వాడి దగ్గర మస్తుగా డబ్బులుంటాయి, తాగి తగలేస్తాడు. దాంతో నాకిచ్చిన రోకలు చాలక పిల్లలు నేను కష్టపడుతున్నాం. చదువుకోరా బిడ్డ అంటే, అమ్మా నీ కష్టం చూడలేకున్నావు అంటారు. వాళ్ళు చదువుకొని కుర్చీలో కూర్చుని ఉద్యోగం చేస్తే చూడాలని నా ఆశ. తప్పంటారా అమ్మా అంటుంది. ఎవరో నీలాంటి అమ్మ జాలిపడి ఓ చీర ఇస్తుంది. మిగిలితే ఇదివరకు పెట్టేవారు, ఇప్పుడు చద్దన్నాలు పెట్టే, అదే ఫ్రిడ్జ్లు అంటారు కదా, దాంట్లో దాచుకు తింటున్నారు. ఆహా, మీలాంటి వారిని అనకూడదు, తప్పు, అసలు చెప్తున్నానమ్మా. తల్లి ప్రేమ కదా, పిల్లల్ని చదివించాలని. అమ్మా మొన్న సినిమా చూశాను, అసలు పుట్టకూడదనిపించేసింది. చిన్నప్పుడు తల్లిదండ్రుల ఇష్టం, తర్వాత మొగుడు, ఆ తర్వాత పిల్లలు చెప్పినట్టు బతుకుతుందని తెలిసింది ఆ సినిమా చూశాక. చదువుకున్నాళ్ళల్లో కూడా ఇబ్బందులు పడే అమ్మలు లేరంటారా అంది. నారమ్మ ఆవేళ చెప్పినవన్నీ జ్ఞాపకం వచ్చాయి. సుజాతకు గిన్నెలు తోముకుంటున్నంతసేపును. భోంచేసి లేస్తూ, ఇవాళ పని మనిషి రాలేనట్టుంది అన్నాడు సుజాత భర్త. అవును, పొద్దుటి నుండి చూస్తూనే ఉన్నారుగా, మళ్ళీ అడగటం దేనికి, ఏమీ అరగనట్టుగా అడుగుతున్నారు అందామనుకుంది కానీ మనసులోనే ఆగిపోయాయి ఆ మాటలు. సుజాత, గాంధీ గారు ఏమన్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి, ఒకరి మీద ఆధారపడకూడదు అని చెప్పారు, వినలేదా చిరునవ్వు చిందిస్తూ అన్నాడు. ఆ మాటలు వినేసరికి కోపం చిర్రెత్తుకొచ్చింది భర్త మీద. కోపంగా భర్త కేసి చూస్తూ ముఖం పక్కకు తిప్పుకుంది. మీ మాటల్లోనే మీరు కూడా ఇంటి బాధ్యతలు తీసుకోవాలనే అర్థం ఉంది అనుకుంది. అసలు ఈరోజు పని మనిషి రాకపోవటం వలన పని ఎక్కువై అందరి మీద కోపం వస్తుంది సుజాతకు. అశక్తులు కోపం మనసులోనే దిగమింగుకుంటారు కదా. ఇంగ్లీషు వాళ్లలా భర్తతో సమానంగా ఉద్యోగం చేస్తున్నా వారికి ఇంట్లో భార్య ఇబ్బంది కనిపెట్టి సాయం చేయాలని తెలియదు కానీ గాంధీ గారి సూక్తులు వర్ణిస్తే సరిపోతుందా? ఇవే మాటలు పైకి అనగలిగితే సుజాత ఇంత కష్టపడేది కాదు. చెప్పినా అర్థం చేసుకోలేని వారు ఉంటారు. ఇది నా బాధ అని చెప్పలేని సుజాతకు పని మనిషి రాని రోజున వచ్చిన రోజున నానాయాతనను. మరొక కొత్త పని మనిషిని పెట్టుకుందాం అనుకుంది. మళ్ళీ కొత్త పని మనిషి వస్తే కొత్త సమస్యలు వస్తాయి అని రాని రోజున పెద్ద మనసు చేసుకుని గిన్నెలు తోముకునేది. ఏదైనా అలవాటు గొప్పది కదా. సుజాతకు గిన్నెలు తోమటం అలవాటైపోయింది. పని మనిషికి పనికి రాకపోవటం అలవాటైపోయింది. ఇక ఈ ప్రకరణం ఇంతే అనుకుంటున్నారా? ఇంకో రకం మనస్తత్వం గలవారున్నారు. ఓ రిటైర్ అయిన పెద్ద మనిషి పొద్దున్నే లేచి, ఏమేవో భార్యమణి, నాకు ఇవాళ బూర్లు తినాలని ఉందే అంటూ దర్జాగా కుర్చీలో కూర్చుని మరీ అరిచాడు. భర్త వేసిన కేకకు ఒళ్ళు మండింది ఆమెకు. ఇవాళ పని మనిషి రాలేదు, ఎలాగరా అని నేను బాధపడుతూ ఉంటే ఈయనగారికి బూరెలు తినాలని ఉందిటా అని విసురుగ్గా వచ్చి, రిటైర్ అయ్యి తీరిగ్గా కూర్చుని కోరికలు బాగానే ఉన్నాయి, వెళ్ళి పని మనిషిని పిలుచుకురండి అంది. నేనా ఈ డిస్ట్రిక్ట్కి పెద్ద ఆఫీసర్గా చేసి దర్జాగా బతుకుతూ ఉంటే పని మనిషి ఇంటికి నన్ను వెళ్ళమంటావా అని బాధపడసాగాడు. రిటైర్ అయి 10 ఏళ్ళైనా ఇంకా ఆఫీసర్గా జులుం తగ్గలేదు. మీకు నిజంగా బూరెలు తినాలని ఉంటే పని మనిషిని పీల్చుకురండి అంది. అంతేనంటావా? నువ్వు వెళ్ళవే నా మాట విని అన్నాడు. ఇదిగో కిందటి మాట పని మనిషి మానేస్తే నేనే వెళ్ళాను, ఈసారి మీరు వెళ్ళండి. ఆ సిల్కు లాల్చి షోకులు తీసేసి పాతం ఏమైనా కట్టుకుని మరీ వెళ్ళండి అంది. కిందటి మాట వెళ్ళినప్పుడు నువ్వు అంత పెద్ద జరీ చీర కట్టుకుని వెళ్ళావు కదే అని ప్రశ్నించాడు ఆయన. అదంతే, ఇంతకు మీరు వెళ్ళి పిలుచుకొస్తేనే బూరెలు తింటారు అంది భార్యమణి. పోనీ ఏం చేస్తా, వెళ్తాను, వసుదేవుడు గాడిద కళ్ళు పట్టుకున్నాడు కదా అంటూ వెళ్ళి పిలుచుకొచ్చాడు. సరే, మొత్తానికి బూరెలుండి భర్త కోరిక తీర్చింది. తీయగా తింటూ, ఈరోజు పని మనిషి రాకపోతే మీకు బూరెలు ఉండేవి కాదు అందామె. అసలు మీ ఆడవాళ్ళకి ఎప్పుడు పని మనిషి నామస్మరణే కదా. మొన్నటికి మొన్న గుడికి వెళ్ళి మా పని మనిషి రాలేదంటే మా పని మనిషి రాలేదు అని చెప్పుకుంటున్నారు, నేను విన్నాను కూడా అన్నాడాయన.
మొన్న శ్రావణ శుక్రవారం పేరంటానికి వెళ్ళినప్పుడు కూడా మేమంతా పని మనిషి మానేస్తే ఎంత ఇబ్బందో చెప్పుకున్నామండి బాబు. మన పని మనిషి మానేస్తే ఇంటికి వెళ్ళి పిలిచామని గౌరవంగా వస్తుంది. వాళ్ళ పని మనిషి వాళ్ళ ఇంటికి రావద్దంటుందిట. మరి అదేమంటారు అందావిడ. ఇదండి సంగతి. పని మనిషి రాకపోతేను